యుద్ధము. You know, I was looking for an example for this. మధ్యలో ఉదాహరణ కోసం వెతుకుతూ ఉన్నాను ఈ యొక్క దృష్టాంతాన్ని తెలియజేయడానికి. And the best example is Rebecca in the Bible. మరి మంచి ఉదాహరణ బైబిల్లో రెబెక్కా. In Genesis 25:23 it is written like that. మరి ఆదికాండం 25:23 ఈ విధంగా రాయబడి ఉంది. She goes to God. మరి ఆమె దేవుని వద్దకు వెళ్ళి, I have extraordinary pain. మరి నాలో మరి భరింపలేని వేదన కలుగుతుంది. I have seen many women conceiving and delivering, but my pain is difficult. ఎంతో మంది స్త్రీలు మరి ప్రసవ వేదన పడి మరి ప్రసవించడం చూశాను, కానీ నా యొక్క వేదన భరింపలేనటువంటిది. And the Lord said to her, ప్రభువు ఆమెతో సెలవిస్తున్నారు, you know why you are having this pain? నీవెందుకు అటువంటి బాధ కలిగి ఉన్నావో తెలుసా? 2 nations are in you. 2 జాతులు నీలో నివసిస్తూ ఉన్నాయి. 2 people are in you. 2 జాతులకు 2 దేశాలు నీలో నివసిస్తూ ఉన్నాయి. But the problem is one is stronger and one is weaker. మరి సమస్య వారిలో ఒకడు బలవంతుడు, రెండో వాడు బలహీనుడు. And the problem is the younger is going to rule the elder. మరి సమస్య ఆమె చిన్నవాడు పెద్దవాడిని పాలిస్తాడు. So 2 things are colliding in your womb. నీ యొక్క గర్భములో 2 దేశములకు 2 జనములు మరి వారు పోరాటం చేస్తున్నారు. That is why this pain for you. అందుచేత నీకు ఇటువంటి వేదన కలుగుతున్నది. That is why this struggle for you. అందుకే నీటువంటి పోరాటము సల్పుతున్నావు. And we are no different from Rebecca. మరి రెబెక్కా కంటే మనం ఏ మాత్రం ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులము కాము. 2 things, the wheat and tares colliding in ourselves. మరి మనలోనే ఆ గోధుమలు గురుగులు కలిసి జీవిస్తూ ఉన్నాయి, పోరాటం సల్పుతూ ఉన్నాయి. And when we really want to grow, మరి నిజంగా మనం ఎదగాలి అని కోరుకుంటూ ఉన్నప్పుడు, as this plant wants to grow, మరి ఈ యొక్క మొక్క ఎదగాలి అనుకుంటూ ఉన్నప్పుడు the thorns come along with that, మరి దాంతో పాటు ఆ యొక్క ముళ్ళ కంచెలు కూడా ఎదిగి and choke the growth. మరి అణిచి వేస్తున్నాయి, మన యొక్క ఎదుగుదలను నిరోధిస్తూ ఉన్నాయి. Because as the plant was growing, the thorns were also growing. మరి ఆ మొక్క ఎదుగుతూ ఉండగా ఆ ముళ్ళ కంచెలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. And now you are choked and you are not able to grow. అవి నేను అణిచి వేస్తున్నట్టు నువ్వు ఎదగలేకపోతున్నావు. That is why we don't shine forth in our life. మరి అందుచేత మన జీవితంలో మనం మనం ప్రకాశించలేకపోతున్నాం. Amen. ఆమేన్. Is it over your head or it is getting into your heart now? ఇది మీ హృదయంలోకి చొప్పించుకొని పోతుందా లేక మీ తల మీద నుంచి వెళ్ళిపోతుందా? చేతులెత్తాలి. Are you in a war? మీరు యుద్ధంలో ఉన్నారా? One day you have faith, మరి ఒకరోజు విశ్వాసంలో ఉన్నాం, other day no faith at all. ఒకరోజు విశ్వాసమే లేదు. One day you say, I am a ruler, brother, I am the son of God. ఒకరోజు అంటే నేను దేవుని కుమారుడు, నేను పరిపాలించేవాడిని అంటాం. Next day everybody else rules over you. రెండోది అందరూ నిన్ను పరిపాలిస్తున్నారు. One day praise God, God made a miracle for me. ఒకరోజు ప్రైజ్ గాడ్ అంటాం, దేవుడు నా కోసం ఎంతో అద్భుతాలు చేశాడు అంటాం. You tell the testimony and get down. నువ్వు సాక్ష్యం చెప్పి కిందకి దిగి వెళ్తావు. The first person reminds you of the mistake in your life. నువ్వు చూసిన మొదటి వ్యక్తి నీవు జీవితంలో చేసిన గొప్ప తప్పిదాన్ని, ఘోర తప్పిదాన్ని నీకు చూపిస్తాడు. And you struggle. అప్పుడు పోరాటం ప్రారంభమవుతుంది. You get into a war zone. అప్పుడు నువ్వు ఆ యుద్ధ రంగంలో ప్రవేశిస్తూ ఉన్నావు. And the thorns choke the growth of that person. అప్పుడు ఆ ముళ్ళ కంచెలు ఆ యొక్క ఎదుగుదలను నిరోధిస్తూ అణచివేస్తూ ఉన్నాయి. So the righteous is not shining now. మరి ఈ కారణాన్ని బట్టి ఆ నీతిమంతుడు సూర్యుని వలె ప్రకాశించలేకపోతూ ఉన్నాడు. That's why this wheat and tares is so important. అందుచేతనే మరి అదే పొలంలో ఆ యొక్క గోధుమలు గురుగులు కలిసి నాటబడ్డాయి. The text says that all of us are in a warfare. మరి ఆ యొక్క వాక్య భాగం చెప్తే మనలో ప్రతి ఒక్కరు అటువంటి యుద్ధంలోనే ఉన్నాం. But how we handle that makes the difference. అయితే దాన్ని ఏ రీతిగా మనం ఎదుర్కొంటున్నాం అనేది మన జీవితంలో ఆ వ్యత్యాసాన్ని చూపిస్తుంది. What is the first thing that you notice in that passage? మరి ఆ యొక్క వాక్య భాగంలో మీరు చూసిన మొట్టమొదటి అంశం ఏమిటి? God is planting. దేవుడు నాటుతూ ఉన్నాడు. The enemy is planting. శత్రువు కూడా, సాతాను కూడా నాటుతూ ఉన్నాడు. And Jesus said the enemy is none other than the devil. మరి యేసు ప్రభువు సెలవిచ్చారు, ఆ యొక్క శత్రువు సాతాను. God is planting on one side. దేవుడు ఒక వైపున నాటుచూ ఉన్నాడు. The enemy is planting on the other side. మరి శత్రువు ఇంకొక వైపు నాటుచూ ఉన్నాడు. So both of them are looking to plant something in you all the time. మరి ఇద్దరు కూడా మీ జీవితంలో ఎల్లప్పుడూ ఏదో ఒక దాన్ని నాటాలి అని చూస్తూ ఉన్నారు. So and the problem is the wheat and the tares both look the same. మరి సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ యొక్క గోధుమలు గురుగులు రెండు ఒకే రీతిగా కనబడుతూ ఉన్నాయి, ఒకలాగానే కనబడుతూ ఉన్నాయి. I was trying to look for the pictures on the internet. మరి ఇంటర్నెట్ లో దీని యొక్క చిత్రము దొరుకుతుంది. It's so amazing that you cannot differentiate the wheat from the tare. ఎంతో ఆశ్చర్యకరమైన విషయము, మన యొక్క గోధుమలను గురుగులను ఏ మాత్రం కూడా వేరు చేసి చూడలేము. So what God is planting and what the devil is planting looks very similar. మరి దేవుడు నాటుచున్నది, సాతాను నాటుచు రెండు కూడా ఒకే రీతిగా కనబడుతూ ఉన్నాయి. It looks like similar but it's not the same. అవి ఒకలాగే ఉంటాయి కానీ అవి అవే కావు, ఒకటే కావు. Are you hearing what I'm saying? మీకు చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటా. It looks similar but it's not the same. అవి ఒకలాగానే ఉంటాయి కానీ రెండు వేరు వేరువి.
The wheat and the tare look similar, మరి ఆ గోధుమలు ఆ గురుగులు రెండు కొనగనక ఒక రీతిగా but కనబడతాయి. it is not the same. అయితే రెండు ఒకటే జాతికి సంబంధించిన కాదు. Like Moses putting the rod and it is becoming a serpent. మరి మోషే తన యొక్క కర్రను కింద వేసినప్పుడు సర్పముగా మారడం, The Egyptians also put the rod and they also became serpent. మరి ఐగుప్తు మాంత్రికులు తమ కర్రల కింద అవి కూడా పాముల వలె సర్పముల వలె They మారుతాయి. are looking similar but not the same. అవి ఒక రీతిగా ఉన్నాయి కానీ అవి రెండు ఒకటే కావు. But because Moses' serpent swallowed up the serpents of the magician. అయితే మోషే యొక్క సర్పము ఆ యొక్క ఐగుప్తు మాంత్రికుల సర్పాలను మృంగి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Similar but not same. మరి అవి అలాగనే ఉన్నాయి కానీ ఒకటి కాదు. The Pharisee is praying, మరి ఆ ఫరిసాయులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. the publican is praying. So both are similar but not same. మరి ఇద్దరు కూడా ఒక రీతి కనబడతాయి, వారిద్దరు ఒకటే కాదు. He's also praying. మరి అతను ప్రార్థిస్తున్నాడు, That fellow also is మరి praying. ఈ రెండో వ్యక్తి కూడా ప్రార్థిస్తున్నాడు. One went home justified. మరి ఒక అతను మరి నీతిమంతుడుగా తీర్చబడి The వెళ్ళిపోయాడు. other's prayer was not heard at all. మరి ఆ రెండో వ్యక్తి పరిసయ్యుడి ప్రార్థన అంగీకరించబడలేదు, సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. Similar but not same. మరి ఆ ఒక్కరితిగానే కనబడతారు కానీ ఇద్దరు ఒకటి కాదు. There's a woman with an issue of blood. మరి అక్కడ ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ మనం చూస్తూ ఉన్నాం. She follows Jesus Christ. మరి ఆమె యేసుని వెంబడిస్తూ ఉంది. So many people are touching. ఎంతో మంది యేసును తాకుతూ ఉన్నారు. She also touched him. మరి ఆమె కూడా వెళ్ళి యేసును తాకుతూ ఉంది. Similar but not same. మరి అయితే ఈ రెండింటిలో ఒకటే కనబడుతున్నాయి కానీ So వేరువేరుగా ఉన్నాయి. many touched him but they never got a miracle. మరి ఎంతో మంది యేసు ప్రభువును తాకి ఉన్నారు కానీ వారికి ఏ అద్భుతము జరగలేదు. But she touched and a miracle happened. అది ఈ స్త్రీ యేసును తాకినప్పుడు అద్భుతం Oh, జరిగింది. similar but not same. ఏకరీతిగానే ఉన్నాయి కానీ వేరు వేరుగా జరుగుతున్నాయి. This one is saying hallelujah. మరి ఇద్దరు కూడా హల్లెలూయా అంటూ That ఉన్నారు. one also is saying hallelujah. అవతల వ్యక్తి కూడా హల్లెలూయా అంటున్నాడు. Similar but not same. ఏకరీతిగా ఉన్నాయి కానీ ఒకటి కాదు. This one is singing. మరి ఈతల వ్యక్తి పాడుతూ ఉన్నాడు, That one is singing. అవతల వ్యక్తి పాటలు పాడుతూ ఉన్నాడు. This one is మరి praying. యువతల వ్యక్తి ప్రార్థిస్తున్నాడు, That one is praying. మరి ఆ వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. These words are similar. ఇద్దరు ఒక రీతిగానే ఉన్నారు The కానీ actions are similar. వారు ఒక రీతిగానే ప్రార్థిస్తున్నారు But the కానీ results are different. అయితే ఫలితాలు వేరు వేరుగా ఉంటూ ఉన్నాయి. Similar but not మరి same. ఏకరీతిగా ఉన్నారు కానీ ఒక్కటి కాదు. That's the problem we have. మరి అటువంటి సమస్య మనం చూస్తూ Because ఉన్నాం. what the devil sows in you is so similar to what God sows in you. మరి దేవుడు నీలో దేన్నైతే నాటుతున్నాడో అదే రీతిగా సాతాను కూడా నాటుతూ ఉన్నాడు. But it's not the same. అటువంటిగానే ఉంటుంది కానీ అది దేవుడు నాటినటువంటి విషయం కాదు. Hallelujah. హల్లెలూయా. So are you in the similar or are you in the same? మీరు అదే రీతిగా ఉన్నారా లేక మీరు దేవుడు నాటబడిన మొక్క వలె ఉన్నారా? Or your prayers bringing down answers? మరి మీ యొక్క ప్రార్థనకు జవాబు వస్తూ ఉందా? Or you're touching, releasing a miracle? లేక నీవు దేవుని తాకినప్పుడు నీకు అద్భుతాలు జరుగుతున్నాయా? Because we see so much similar in the church, but not same as Christ. మరి సంఘంలో ఎంతో అటువంటిది మనం చూస్తున్నాం కానీ క్రీస్తు వలె మనం ఉండడం లేదు. He that is united with Christ is a one spirit. ఎవరైతే క్రీస్తు జత చేయబడ్డ వారు ఒక క్రీస్తుతో ఏకాత్మ అయి ఉన్నారు. So much of tear is happening in the church, very little wheat is there in the church. మరి సంఘంలో ఎన్నో గురుగులు చూస్తున్నాం కానీ బహు కొద్ది గోధుమ గింజలు మాత్రమే చూస్తున్నాం. Amen. ఆమేన్. My, you are very serious this morning. It doesn't look like an గంభీరంగా వింటూ ఉన్నారు మీరు. For me, it's not looking like anniversary at all. మరి ఈ యొక్క ఇది నాకు ఏ మాత్రం కూడా మరి మన యొక్క వార్షికోత్సవం I జరుపుకుంటున్నట్టు thought anniversary you will say bless, 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 bless. Nothing is coming. మరి మీరందరూ కూడా మరి వార్షికోత్సవం అంటే మరి ఎంతో ఆశీర్వాదం ఎదురు చూస్తున్నటువంటి ఏమీ రావడం లేదు. You see, we will never be able to shine unless we learn this from the scripture. మరి వాక్యం నుంచి మనం ఈ విషయాన్ని నేర్చుకున్నట్లయితే మనం ఏ మాత్రం కూడా సూర్యుని వలె ప్రకాశించలేము. So when did they find the difference? మరి ఎప్పుడు వారు ఆ తేడాను కనుక్కోగలిగారు? The Bible బైబిల్ says సెలవిస్తుంది, when the fruits appeared, then they found the difference. వారు ఆ ఫలితాలను చూసినప్పుడు, ఆ ఫలమును చూసినప్పుడు వారు దాని యొక్క తేడా కనుక్కోగలిగారు. Too late. చాలా ఆలస్యమైంది అప్పటికే. Too late. చాలా ఆలస్యం అయిపోయింది. When it planted, they couldn't see the difference. వారు నాటినప్పుడు వాటిలో తేడాను గమనించలేకపోయారు. It's impossible to find the difference. మరి అప్పుడు తేడా కనుక్కోవడం అసాధ్యం కనుక Only when the fruit came, ఎప్పుడైతే ఆ ఫలాలు వస్తూ ఉన్నాయో then they found, arey, somebody sowed the tares. అప్పుడు వారు గ్రహించగలిగారు, ఎవరో గురుగులు కూడా నాటారు. What happens at the fruit time? మరి ఆ యొక్క ఫలించే సమయంలో ఏమి జరుగుతుంది? The tares produce black seeds. ఆ యొక్క గురుగులు నల్లటి విత్తనాలను మరి ఫలింపజేస్తాయి. Small black seeds. ఎంతో నల్లటి విత్తనాలను ఫలింపజేస్తాయి. Whereas the wheat, మరి గోధుమలు అయితే when the fruits come up, మరి ఆ యొక్క ఫలం ఇచ్చినప్పుడు because of the fruit, దానిలో ఉన్న ఫలాన్ని బట్టి it tends to bow down.
అది మరి బలాన్ని బట్టి వంగిపోతూ ఉంటుంది. but the tear will stand straight. అయితే ఆ యొక్క గురుగులు అయితే తిన్నగా నిటారుగా నిలబడతాయి. Then they know that is standing straight is the tear. అప్పుడు వారు గ్రహించగలుగుతారు నీ నిటారుగా నిలబడింది మాత్రము అది గురుగులని. That, but the one which has fruit is bending down. ఏదైతే ఫలాన్ని కలిగి ఉందో అది వంగిపోయి ఉంటుంది. That's the difference. మరి ఆ యొక్క వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. When fruits come, ఎప్పుడైతే ఫలాలు వస్తాయో you automatically humble yourself. నీలో ఫలాలు వచ్చినప్పుడు నీవు ఆ యాంత్రికంగా వంగిపోతావు. ఆమేన్. You bend down yourself. నీ అంతా నీవు వంగిపోతావు. Love is not a problem. మరి ప్రేమించడం ఏమాత్రం సమస్య కాదు. Joy is not a problem. నీకు ఆనందము ఉత్సాహం ఏమాత్రం సమస్య Patience కాదు. is not a problem. Patience is not a problem. ఓర్పు అనేది ఏమాత్రం సమస్యగా ఉండదు. But when there is no fruit, ఫలములు లేనప్పుడు only black seeds, కేవలం నల్లటి విత్తనాలు మాత్రమే కలిగి you ఉంటావు. walk straight. నువ్వు తిన్నగా నడుస్తావు. So proud ఎంతో గర్వంగా ఉంటావు. that your neck will not bow down. నీ మెడ ఏమాత్రం వంచలేవు. That's why the Bible says in the Old Testament he kept on calling them stiff-necked people. అందుకని మరి బైబిల్లో పాత నిబంధనలో దేవుడు మరల పదే వారిని మెడ వంచని వారు అంటూ ఉన్నాడు. Necks never bow. మరి వారి యొక్క మెడలు ఏమాత్రం వంచలేరు. Similar. మరి ఆ రీతి ఒక రీతిగా The కనబడుతుంది. bowing down also is praying. మరి వారు వంగి ప్రార్థన చేస్తున్నారు. The stiff one also is praying. మరియు నిటారుగా ఉన్నవాడు కూడా వంగి ప్రార్థన The చేస్తున్నారు. bowing down also is preaching. మరి వంగి ఉన్నవాడు కూడా మరి మన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. The stiff one, standing straight also is preaching. ఎవరైతే నిటారుగా నిలబడో అతను కూడా మరి బోధిస్తూ ఉన్నాడు. So proud. మరి ఎంతో గర్వంగా ఉన్నారు. Doesn't bend down. వారు ఏ మాత్రం వంగలేరు. It has to put an action of bending down. వారు వంగినట్టుగా మనం నటించవలసి వస్తుంది. But if you are fruitful, నువ్వు ఎప్పుడైతే ఫలిస్తూ ఉన్నావో that bends you down. ఆ యొక్క ఫలం యొక్క బరువును బట్టి నీవే వంగిపోతావు యాంత్రికంగా. Many people say, brother, what I should do to be humble? I say, bring forth fruit. చాలా మంది నన్ను అడుగుతారు, నేను ఫలించాలంటే ఏమి చేయాలంటే నేను ఫలించాలని కాదు. If I have to be humble, what I should do? నేను తగ్గించుకోవాలి, తృణీకరించడం ఏమి చేయాలంటే నీవు ఫలించినప్పుడు వంగిపోతావని చెప్తాను. Just give some fruits, you'll automatically bend down. కొన్ని ఫలాలను కనపరచవా యాంత్రికంగా నీవే వంగిపోతావు. How do you differentiate between the tare and the wheat? నీవు ఆ యొక్క గురుగులకు ఆ యొక్క గోధుమలకు వ్యత్యాసాన్ని ఎలా కనుక్కుంటావు? The wheat is bending down, మరి ఆ గోధుమలు అయితే వంగి ఉంటూ ఉన్నాయి. but the tare is standing straight. మరి ఆ యొక్క గురుగులు మరి నిటారుగా నిలబడి ఉంటూ ఉన్నాయి. You know where I come from? నేను ఎక్కడి నుంచి వస్తాను నీకు తెలుసా? You know my father's name? మా నాన్నగారి పేరు తెలుసా? You know my family's name? నా కుటుంబం పేరు తెలుసా? And Christos is standing because I only supported Christos. క్రిస్టోస్ సంఘం నడుస్తుందంటే నేను దాన్ని సహాయం చేస్తున్నాను కాబట్టి, సహకారం అందిస్తున్నాను కాబట్టి. Stiff. ఎంతో నిటారుగా తిన్నగా నిలబడి ఉంటారు. Only at fruition you find a difference. మరి కేవలం ఆ ఫలాలను బట్టే మీరు ఆ యొక్క వ్యత్యాసాన్ని కనుక్కోగలరు. How late that is. అప్పటికి ఎంత ఆలస్యం అయిపోతుందండి. How late that is. ఎంతో ఆలస్యం అయిపోతుంది. అప్పటికే How late. ఎంతో ఆలస్యం అవుతుంది. So how do you know today you are really a wheat or a tare? ఈ రోజు నిన్ను నువ్వు ఏ విధంగా గ్రహించుకోగలుగుతావు? నీవు గోధుమ గింజవా లేక నువ్వు ఆ యొక్క గురుగులుగా ఉన్నావా? Anil is laughing. అనిల్ అయితే నవ్వుతూ ఉన్నారు. మరి Find out how much you are bending. నీకు ఎంతగా వంగిపోతున్నావు ఒకసారి నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు గోధుమ గింజవో గురుగువో తెలుసుకుంటావు. Then you are wheat. అప్పుడు నువ్వు తెలుస్తుంది గోధుమవా లేక గురుగువా. Standing like this. నిటారుగా నిలబడినట్లయితే Tare. నువ్వు ఒక గురుగు వంటి వాడు. Those who eat the seed of tare, they faint. ఎవరైతే గురుగుల యొక్క విత్తనాలని ఆహారంగా భుజిస్తారో వారు స్పృహ పడిపోతారు. But those who eat the wheat, ఎవరైతే గోధుమలను ఆహారంగా భుజిస్తారో what happens? ఏం జరుగుతుందండి? Hey! ఎంతో పుష్టిగా ఉంటారు. Are you a wheat this morning? ఈ ఉదయకాలం నువ్వు గోధుమ గింజగా ఉన్నావా? How many tares are surrounding the wheat? మరి ఎన్ని గురుగులు ఆ యొక్క గోధుమ గింజల యొక్క గోధుమ మొలకని ఆవరించుకొని ఉన్నాయి. Then they come and say, అప్పుడు వారు వచ్చి అంటారు, from where did the tares come? మరి ఈ గురుగులు ఎక్కడి నుంచి మొలిచి వచ్చాయి? You gave us good seed, no? నీ మాకు మంచి విత్తనాన్ని ఇచ్చావు కదా, Where did the tares come ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? They didn't even know the tares are already sown. మరి వారు గురుగులు నాటబడినట్టు ఏ మాత్రం తెలుసుకోలేకపోయారు. Then the Son of Man says, అప్పుడు మనుష్య కుమారుడు అంటూ ఉన్నాడు, when you slept, the enemy sowed. మీరు నిద్రిస్తూ ఉండగా శత్రువు వచ్చి గురుగులు నాటి వెళ్ళిపోయాడు. When did he sow? ఎప్పుడు నాటి వెళ్ళాడండి? When you slept. మీరు నిద్రిస్తూ ఉండగా. So when you sleep, how will you ever find out? మరి నిద్రపోతే నీకు ఏ విధంగా తెలుస్తూ ఉంటుంది? When you slept. నీవు నిద్రిస్తూ ఉండగా, When you were not alert. నీవు అజాగ్రత్తగా ఉన్నప్పుడు. Proverbs 4:23 says, సామెతలు 4:23 చూసినట్లయితే, guard your heart
మీ యొక్క హృదయాన్ని మీరు కాచుకోవాలి. Out of it comes issues of life. మరి జీవపు దారాలు హృదయం నుండి కలుగునగా మీ So హృదయాన్ని when you భద్రంగా కాచుకొనుము. don't guard your మీ heart, హృదయాన్ని భద్రంగా కాచుకొనుము. what's happening? ఎందుకని The devil comes and sows. మరి ఆ యొక్క శత్రువు వచ్చి సాతాను వచ్చి ఆ యొక్క గురుగులు నాటుతాడు కనుక. Many people say, చాలా మంది అంటారు, I am watching TV but I am not learning anything from it. నేను ఎంతో చెప్పి టీవీ చూస్తున్న దాని నుంచి ఏమీ నేర్చుకోవడం లేదు. I'm only watching, brother, I am not learning anything. కేవలం చూస్తున్నా ఏమీ నేర్చుకోవడం లేదు. But you fail to understand at that time the devil is showing something. అయితే మీకు ఒక విషయం అర్థం కాదు. ఆ సమయంలో శత్రువైన సాతాను మీలో కొన్ని గురుగులు నాటుతూ ఉన్నాడు. He is showing something. అని మీలో ఏదో గురుగులు నాటుతూ ఉన్నాడు. That's why the Bible says, guard your eyes. మరి ఆ బైబిల్ సెలవిస్తుంది, మీ యొక్క కంటిని కాచుకొనుము, భద్రపరచుకొనుము. David says, I will not set a wild thing in front of my eye. నా ముందు దుష్టత్వం నిలుపుకొని నా కన్నులను కాచుకొనుని దావీదు సెలవిస్తున్నాడు. There is nothing that you are not learning anything. నువ్వు ఏమీ నేర్చుకోవడం లేదనే ప్రశ్న ఉండనే ఉండదు. Because the enemy sows in secret, not openly. శత్రువు రహస్యముగా తన విత్తనాలు నాటుతాడు, బహిరంగంగా కాదు. He just sows secretly. ఎంతో రహస్యముగా వాడు విత్తనాలు నాటుతాడు. That's why the Bible says, బైబిల్ సెలవిస్తుంది. David prayed like this, మరి దావీదు ఈ రీతిగా ప్రార్థించాడు, Lord, put a guard over my mouth. నా నోటికి చిక్కము నుంచు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. That is very interesting. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. I can guard my heart but not my mouth. నేను నా హృదయాన్ని భద్రపరచుకోగలను కానీ నా యొక్క నోటిని So కాచుకోలేను. you put a guard for me. నా నోటికి నీవే చిక్కాన్ని ఉంచు You అంటున్నాడు. put a guard for me. నా నోటికి నీవే చిక్కమును ఉంచు అంటున్నాడు. Isaiah 33:15. మరి యెషయా గ్రంథం 33:15 చూసినట్లయితే, Stop your ears from hearing bloodshed మరి రక్తపాతం సంబంధ విషయాలు వినకుండా నా చెవులను మూసుకుంటాను, and shut your eyes from seeing evil. మరి దుష్టత్వం చూడకుండా నా కన్నులు మూసుకుంటానంట. Oh, I will repeat that again. దాన్ని మరలా మీకు చెప్తాను. Because that verse is connected with righteousness. ఎందుకంటే ఈ వచనము నీతికి సంబంధించిన విషయం అయినది. Stop your ears from hearing bloodshed రక్తపాతం గురించిన విషయం వినకుండా నా చెవులను మూసుకుంటాను, and shut your eyes from seeing evil. మరి దుష్టత్వం చూడకుండా నా కన్నులు మూసుకుంటాను. What do we do today? మరి ఈరోజు ఏం చేస్తున్నామండి? Exactly that. దాన్నే చేస్తూ ఉన్నాం. What is news? మరి మనం చూసే వార్తా సరబంది ఏమిటండి? Bloodshed, killing. ఎక్కడ చూసినా రక్తపాతమే, Evil. మరి దుష్టత్వమే చూపిస్తూ ఉన్నారు. I know what you're saying. If you don't see the TV, how we will know the news? మరి టీవీ చూడకపోతే ఆ సమాచారం చూడకుండా మనకి I can bet you here 90% don't see the TV for news. నేను చెప్పగలను, మీలో 90% మంది ఖచ్చితంగా టీవీ కేవలము సమాచారం కోసమే చూడరు. One brother wanted to get an Airtel digital TV connection to his house. మరి ఒక సహోదరుడు తన ఇంటికి ఆ డిజిటల్ టీవీ కనెక్షన్ కావాలని And ప్రయత్నం చేస్తున్నాడు. even before I could say, that's wonderful, that's good. మంచిదే. Even before I could say that, he continued still. అయినప్పటికీ ముందుకు వెళ్తూ ఉన్నాడు. Only for sports channel I'm taking this, brother. కేవలం ఆ యొక్క స్పోర్ట్స్ ఛానల్ చూడడం కోసమే నేను దీని యొక్క ఈ డిజిటల్ టీవీ తీసుకుంటూ ఉన్నాను అంటున్నాడు. Why you have to say like that? ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ విషయం? Then I said, except for the sports channel, you will see everything, I told him. మీరన్నారు స్పోర్ట్స్ ఛానల్ తప్ప మిగతావన్నీ చూస్తావన్నాను. What you're saying? నువ్వేమంటున్నావు? Because the very fact what you said betrays you. నువ్వు దేన్నైతే సెలవిచ్చావు అదే నిన్ను పట్టిస్తూ ఉంది. So shut your ears for bloodshed. ఆ యొక్క రక్తపాత విషయం వినకుండా నీ చెవులను మూసుకోమని అంటున్నాడు. Man, we get fascinated if 10 people, 20 people, 100 people are killed. We want to see that many times. మరి ఆ యొక్క సమాచారం చూస్తున్నప్పుడు 100 మంది చంపబడ్డప్పుడు 200 చంపబడి మనం చూస్తూ ఉంటాం. That's where the devil sows. మరి అటువంటి సమయాలలో ఆ యొక్క శత్రువు నాటుతున్నాడు ఆ యొక్క. And when you will find it, దాన్ని మనం ఎప్పుడు తెలుస్తుంది ఆ విషయం? when it comes to fruitfulness. అది ఎప్పుడైతే ఫలించడం ప్రారంభిస్తున్నప్పుడు మనం గ్రహించుకుంటాం. What a danger that is. ఎంత ప్రమాదం